హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. ఫ్రెండ్స్, త్వరలోనే అంటే ఫిబ్రవరి 9th లోపు అంటే నెక్స్ట్ ఫ్రైడే లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మరి ఆ మూవీస్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఇటు చూసుకుంటే తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజ్ సినిమాలు అయితే తెలుగులో కూడా డబ్బింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఓటీటీలో మనమైతే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 చూసుకుంటే రోషన్ కనకాల గారు నటించిన బబ్లికం. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ చూసుకుంటే డిసెంబర్ 29th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఫిబ్రవరి 9th అయితే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది ఈ బబ్లికం మూవీ. థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే రోషన్ కనకాల గారు నటించిన ఈ బబ్లికం సినిమా అయితే మీరు ఆహా ఓటీటీలో ఫిబ్రవరి 9th లోపు అయితే చూసేయచ్చు. నంబర్ 2 చూసుకుంటే శ్రీలీల గారు అలాగే మహేష్ బాబు గారు కలిసి నటించిన సినిమా గుంటూరు కారం. ఎస్, ఈ సినిమా లాస్ట్ మంత్ జనవరి 12th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరి కోసం అయితే ఇప్పుడు అంటే ఫిబ్రవరి 9th నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది ఈ గుంటూరు కారం సినిమా. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఈ సినిమా ఫిబ్రవరి 9th అయితే నెట్ఫ్లిక్స్లో అయితే చూసేయచ్చు ఈ గుంటూరు కారం మూవీ. నంబర్ 3 చూసుకుంటే ధనుష్ గారు లేటెస్ట్గా నటించిన క్యాప్టెన్ మిల్లర్ మూవీ. ఎస్, ఈ సినిమా కూడా తమిళ్లో చూసుకుంటే జనవరి 12th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే తెలుగులో కూడా అదే డేట్కి అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కాకపోతే అప్పుడే మన తెలుగులో నుంచి పెద్ద పెద్ద సినిమాలు రావడం వలన థియేటర్లో అయితే రిలీజ్ కాగలేకపోయింది తెలుగు లాంగ్వేజ్లో. కాకపోతే లాస్ట్ వీకే క్యాప్టెన్ మిల్లర్ అయితే తెలుగులో కూడా డబ్బింగ్ అయితే చేశారు. కాకపోతే అంతగా అయితే ఆడలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే ఫిబ్రవరి 9th ఈ క్యాప్టెన్ మిల్లర్ అయితే మూవీ స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. తెలుగులో అంటే క్యాప్టెన్ మిల్లర్ సినిమా లాస్ట్ వీక్ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ప్రైమ్ వీడియోలో అయితే ఫిబ్రవరి 9th అయితే చూసేయచ్చు. ఇప్పుడు హిందీలో 2 మూవీస్ అయితే సేమ్ ఫిబ్రవరి 9th రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1 చూసుకుంటే బక్షక్. ఎస్, ఈ మూవీ అయితే హిందీ మూవీ ఫిబ్రవరి 9th అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది. ఈ సినిమా స్టోరీ వచ్చేసి అమ్మాయిల మిస్సింగ్ కేస్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇదైతే ట్రూ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే అంటే హిందీ ఫ్యాన్స్ అలాగే హిందీ మూవీస్ని ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఫిబ్రవరి 9th అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఈ బక్షక్ మూవీ అయితే చూసేయచ్చు. నంబర్ 2 కిచిడి 2 మూవీ. ఎస్, ఈ మూవీ లాస్ట్ ఇయర్ నవంబర్ 17th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే హిందీలోనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఫిబ్రవరి 9th అయితే ZEE5లో అయితే స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉందని చెప్పుకోవచ్చు ఈ కిచిడి 2 మూవీ. ఈ మూవీ వచ్చేసి టోటల్గా కామెడీ మూవీ. కిచిడి మూవీ మీరు చూసి ఉంటే ఈ 2 మూవీ కూడా చూసేయండి. ఫన్ అంటే ఫన్గా ఉంటుంది, ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. మరలా 2 ఇంగ్లీష్ మూవీస్ అయితే ఉన్నాయి. ఆ మూవీస్ కూడా తెలుగులో డబ్బింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. నంబర్ 1 చూసుకుంటే ది మార్వల్. ఎస్, మార్వల్ మూవీస్ ఎవరైనా ఇష్టపడే వారు ఉంటే కనుక ఈ మూవీ అయితే ఫిబ్రవరి 7th అయితే డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. ఈ సినిమా లాస్ట్ ఇయర్ నవంబర్ 10th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. తెలుగులో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే మన తెలుగులో అంతకైతే రీచ్ అయితే లేదు. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్స్టార్లో అయితే 7th అయితే రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. మీరు అంటే మార్వల్ మూవీస్ ఇష్టపడేవారు అలాగే యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఫిబ్రవరి 7th అయితే డిస్నీ హాట్స్టార్లో ది మార్వల్ మూవీ అయితే చూసేయచ్చు. నంబర్ 2 చూసుకుంటే ది నన్ 2. ఎస్, ఈ మూవీ హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే సెప్టెంబర్ 8th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాలో అయితే ఫిబ్రవరి 7th అయితే స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది ది నన్ 2. ఈ మూవీ టోటల్గా హర్రర్ మూవీ అని చెప్పుకోవచ్చు. మీరు హర్రర్ మూవీ చూసి ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే తెలుగులో కూడా ఫిబ్రవరి 7th అయితే జియో సినిమాలో అయితే స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది ది నన్
2. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, త్వరలోనే అంటే నెక్స్ట్ వీక్ ఫిబ్రవరి 9th లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్, అలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.